వాస్తవానికి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రుల రక్షణ వలయం అవసరం, కాని అది ఒక హద్దువరకే అని గుర్తుంచుకోండి. అతి ప్రేమ, రక్షణా భావం పిల్లలను పాడు చేస్తుంది. వారి వ్యక్తిత్వానికి అడ్డుకట్టగా మారుతుంది. దీని గురించి మానసిక నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. తల్లిదండ్రులు తమ పిల్లలు శారీరకంగా లేదా మానసికంగా ఎప్పుడూ బాధపడకుండా చూసుకోవాలనుకుంటారు. దీనికోసం వారు పిల్లలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే అందజేస్తారు. ఎల్లప్పుడూ తమ పర్యవేక్షణలోనే పిల్లలను ఉంచుకుంటారు. పిల్లలు సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం లేదా ఏదైనా వారికి చెప్పకుండా కొత్తగా చిన్న చిన్న పనులు చేయడం వంటి విషయాలను సహించరు. దీన్ని పిల్లల మీద ప్రేమ, వారి మంచి కోసం రక్షణ వలయంగానే భావిస్తారు. కానీ నిజానికి ఇది ఒక రకంగా పిల్లల పురోగతికి అడ్డుకట్ట వేస్తుంది. తల్లిదండ్రుల అతి ప్రేమ, రక్షణ వలయంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక కూడా ప్రతిదానికి చాలా భావోద్వేగానికి లోనవుతారు. వారు ఏదైనా పని చేయలేకపోతే బాగా నిరాశకు గురవుతారు. అయితే ఆవేశపూరితంగా తయారవుతారు, లేదంటే ఉదాసీనంగా ఉంటారు. ఇది వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే మాటలు విని విని పిల్లల్లో విసుగు వస్తుంది. మాట వినకపోవడం అనేది అలవాటుగా మారుతుంది. దీనివల్ల వారికి చాలా అభద్రతా భావం కలుగుతుంది. మంచి చెడులు ఆలోచించకుండా, ఇతరులు చెప్పినా వినకుండా నచ్చింది చేసుకోయేలా తయారవుతారు. మితిమీరిన రక్షణలో పెరిగిన పిల్లలు తమ జీవితమంతా ఒత్తిడిలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దయ్యాక కూడా వారు భయస్థులుగా, నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తులుగా మారతారు. ఇతరులు ఎల్లప్పుడూ తమను ఇష్టపడాలని కోరుకుంటారు. మీ ప్రేమ, రక్షణ ఎంతవరకు ఉండాలి? మొదటి అడుగు నుండి మొదటి స్కూల్, మొదటి డాన్స్ వరకు మీ బిడ్డ జీవితంలో చాలా కొత్త విషయాలను ప్రయత్నిస్తాడు. ఇలా వారు కొత్త, ఉత్తేజకరమైన పనులను మొదటి చేస్తున్నప్పుడు అవకాశాల విషయంలో వారిని భయపెట్టకూడదు. జాగ్రత్తలు చెప్పడం మంచిదే, కాని అవి భయాన్ని తొలగించేలా ఉండాలి. మీ బిడ్డకు కొన్ని సరైన నియమాలు, పరిమితులను నిర్ణయించండి. బలవంత పెట్టకుండానే వాటికి పాటించేలా ప్రేరేపించండి. అప్పుడే వారు పెద్దయ్యాక సవాళ్లను ఎదుర్కోగలరు. స్కూల్లో, ఇంట్లో లేదా బయట ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలను ఎదురైనప్పుడే వారు వాటిని పరిష్కరించుకోవడం నేర్చుకుంటారు. ప్రతి చిన్న సమస్యలో వారికి మీరే సహాయం చేస్తే సమస్యలను ఎదుర్కోవడం, పరిష్కరించడం ఎప్పటికీ నేర్చుకోలేరు. ప్రతి బిడ్డలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ బిడ్డలోని ఆ ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించి దానిని మెరుగుపరచడంలో సహాయపడండి. మీ ఇష్టాలను, నైపుణ్యాలను వారిపై బలవంతంగా రుద్దకండి.